నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 51వ భాగం. తొలిముత్తు ఎంత తీయనా, చల్లని రాత్రి పెరుగులో చక్కెర వేసి తిన్నట్టు తొలిముత్తు ఎంత హాయి, వెన్నెల వర్షంలో తడిసి ముద్దవుతూ సముద్రపు ఒడ్డున నడిచినట్టు తొలిముత్తు ఎంత అందమైనది, వెన్నెల్లో గోదారొడ్డున ఇసుక తెన్నెల మీద కూర్చున్నట్టు తొలిముత్తు ఏమి రుచి, నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం బండివాడు అమ్మే పుల్లైస్ తిన్నట్టు తొలిముత్తులో ఏం సుఖం, తొలిచినుకు తాకగానే పుడమి తల్లి వెలువరించే పరిమళాలు నాసికని చేరినట్టు ప్రేమకి ఉన్న హద్దులు చెరిపేసే తొలిముత్తు ఎంత కమ్మనైనదో. రేఖ కళ్ళు మూసుకుని ఉన్నా చంచలంగా ఉన్నాయని భార్గవ గమనించాడు. మెల్లగా కళ్ళు మూసుకుని ఆమె పెదవులని తన పెదవులతో బ్రెయిలీ లిపిలో ఉన్న ఒక అందమైన పుస్తకం చదివినట్టుగా స్పృశించాడు. వణుకుతున్న ఆమె కింది పెదవి అమృతమే, సన్నని ఆమె పై పెదవిని తేనెధార, ఇక ఆమె నాలిక సిగ్గుల మొక్కల అలివేణి. భాషకి అందని భావం ఉంది తొలిముత్తులో. ఇది ఆమెకి తొలిముత్తు, అతనికి ఆమెతో తొలిముత్తు. ఏది ఏమైనా హద్దే లేని ముద్దు ముత్యమంత ముద్దే కదా, అంటే ముత్యమంత స్వచ్ఛమైనది అని. రేఖ తనని తాను మర్చిపోయిన క్షణం, భార్గవ తన జీవితంలోకి శరత్కాలపు జాబిలమ్మ ప్రవేశించిందని తెలుసుకున్న మధురమైన క్షణం. వెచ్చని ఊపిరి సప్తస్వరాలని పలికించే వేణుగానమైతే, గుండె లోతుల్లో నుంచి వచ్చే వెచ్చని నిట్టూర్పు సన్నాయినాదం. ఆమె మెత్తని శరీరం కుసుమ కోమలమైన గులాబీ రేకులతో పాటుగా ఆ పువ్వుకు ఉండే పదునైన ముళ్ళని కూడా గుర్తుకు తెస్తోంది భార్గవకి. ఆమె సన్నని నడుం మీద అతని వేళ్ళు అదే తమ అరంగేట్రం అన్నట్టుగా శ్రద్ధగా నాట్యం చేస్తున్నాయి. ఆమె చేతులు అతని బలమైన నడుముని లతలా పెనవేసుకుపోయాయి. అలా ఎంత సమయం గడిచిందో తెలీదు. అతను ఆమె పెదవులను విడిచిపెట్టి అద్దల్లాంటి నునిపైన చెక్కిళ్ళని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అతని గుండె మీద తలవాల్చింది. ముద్దు ఎందుకు పెట్టానో తెలుసా? మంద్రస్వరంతో అడిగాడు భార్గవ. రేఖ మెల్లగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. నీ సమస్య అనుకుండా మన సమస్య అన్నావు చూడు, అప్పుడే నువ్వు నాకు నీ మీద హక్కునిచ్చేశావు అన్నాడు తన బొటనవేలితో ఆమె కింది పెదవిని సున్నితంగా రాస్తూ. ఆమె కళ్ళు వాలిపోయాయి సిగ్గుభారానికి. కాఫీ తాగుదామా అడిగాడు ఆమెకి దూరం జరుగుతూ. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇంకా ఇలానే ఉన్నామంటే ముద్దుతో పాటుగా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అల్లరిగా కన్నుగీటి అన్నాడు భార్గవ. ఆమె మొహం ముద్దమందారంలా ఎర్రగా కందిపోయింది. ఆమె చెయ్యి అందుకుని లోపలికి నడిచాడతను. అతను ఎప్పటిలా కౌంటర్కి ఆనుకుని నిలబడ్డాడు. ఆమె డికాషన్ తీసింది. అది తమ రోజు చేసే పనిలా చాలా సహజంగా అనిపించింది ఇద్దరికి. ఈ గోపి ఇంకా రాలేదు, ఏం చేస్తున్నాడో ఏంటో అంది కింది పెదవి మునిపంట బంధించి అతని మగ్గులో పాలు పోస్తూ. ఇంతవరకు మనం చేసిందే చేస్తూ ఉండి ఉంటాడు అన్నాడు నవ్వుతూ భార్గవ. హా అంది అతని వైపు చూసి రేఖ. అవే మాటలు మాట్లాడుతూ ఉండి ఉంటాడు అన్నాడు మరింత నవ్వుతూ భార్గవ. అతను ఆమె దగ్గరికి వెళ్ళి మరొక ముద్దు దొంగలించకుండా ఉండడానికి చాలా అవస్థపడవలసి వచ్చింది. అంతవరకు తెలియని ఒంటరితనం ఆమె సమక్షంలో తెలిసింది అతనికి. రేఖ సీరియస్గా పిలిచాడు. హా కాఫీ మగ్ పట్టుకుని అతని వైపు తిరుగుతూ పలికింది. ఎలా నిన్ను ప్రేమలో పడేయడం? నీకు ఏమిష్టమో నాకు తెలియదు కదా. సీరియస్ విషయం ఆలోచిస్తున్నట్టుగా కనుబొమ్మలు ముడివేసి అడిగాడు. ఆమెకి నవ్వొచ్చింది. నన్నెలా ప్రేమలో పడేయాలని నన్నే అడుగుతున్నారా అడిగింది తన కాఫీ మగ్ తీసుకుంటూ. అంటే మన మధ్య మూడో వ్యక్తి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకనే అసలు విషయం చెప్పేశాడు. తెలివైన వారు, నా ఇష్టాలు మీరే కనుక్కోండి అంది నవ్వుతూ. రేపు రాత్రి సిద్ధంగా ఉండు అన్నాడు అతను వేడి కాఫీ ఒక గుటక వేసి అంటూ ఆస్వాదిస్తూ. దేనికి ఆశ్చర్యపోయింది. అది చెప్తే సర్ప్రైజ్ ఏముంటుంది? సో చీర కాదు, చుడిదార్ వేసుకో చెప్పాడు. మరొక గుక్క వేడి కాఫీ గొంతులో పడగానే స్వర్గం అనిపించింది అతనికి. అది అతని మొహంలో ప్రస్ఫుటంగా కనిపించింది ఆమెకి. అతనికి కాఫీ పంచదార పాలు బాగా ఎక్కువ, డికాషన్ ఎక్కువ వేసి స్ట్రాంగ్గా వేడిగా ఇస్తే ఇష్టమని ఆమెకి తెలుసు. ఎలా అయినా మీ ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళోయ్ అంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇంత పెద్ద పెద్ద కళ్ళేసుకుని మా మగవాళ్ళ ఇష్టాయిష్టాలని జాగ్రత్తగా గమనిస్తూ మా రుచులు అభిరుచులు తెలుసుకుంటూ ఇట్టే జీవితంలో ఒక భాగమే పెనవేసుకుపోతారు. ఉదాహరణకి ఇదిగో నువ్వు కలిపి నీ కాఫీ అచ్చంగా నా అభిరుచికి తగ్గట్టుగా అంటూ ఆమెని తన చేత్తో దగ్గరికి లాక్కుని ఊహించని వేగంతో మగ్గులు మార్చేసి ఆమె తాగిన కాఫీ ఒక సిప్ వేశాడు. నాట్ బ్యాడ్, మరీ అంత స్ట్రాంగ్ కాకపోయినా బాగుంది, కానీ కొద్దిగా తీపి ఎక్కువైంది. నీ పెదాల రుచి వల్ల అనుకుంటా
అన్నాడు భార్గవ మరొక గుక్క తాగుతూ. అతను అలా తన ఎంగిలి తాగుతాడని అనుకోలేదు రేఖ. తన చేతిలో ఉన్న అతని మగ్గుతో తాగాలో వద్దో అర్థం కాలేదు. ఇక అతనికి తన కప్పు ఇచ్చే ఉద్దేశం లేదని అర్థమై అతని కాఫీనే తాగింది రేఖ. అమ్మో, ఇంత స్ట్రాంగ్గా తాగితే రాత్రి నిద్రలా పడుతుంది? ఆశ్చర్యంగా అడిగింది. రాత్రి నిద్రపోయే ఉద్దేశం లేకపోతేనే కాఫీ అడుగుతాను. ఈ కోడ్ గుర్తుపెట్టుకో అన్నాడు నవ్వుతూ భార్గవ. భార్గవ్, అలాంటి మాటలు మాట్లాడొచ్చా పెళ్లి కాని అమ్మాయితో? ముద్దుగా కోప్పడింది రేఖ. కాబోయే భార్యతో ఏమైనా మాట్లాడొచ్చు, చేయకూడదు గాని అన్నాడు నవ్వుతూ భార్గవ. చాలే ఊరుకోండి, మొహం తిప్పుకుంటూ అంది. అతను నవ్వాడు. రేఖకి ఇలా భార్గవ్ అల్లరి చేస్తే ఇష్టమని అర్థమైంది అన్నాడు కాఫీ తాగడం పూర్తి చేస్తూ. గొప్పేలేండి అంది మూతి తిప్పుతూ. అతను నవ్వుతూ ఆమె చీర చెంగుతో తన తడిపెదాలని అద్దుకున్నాడు. అంతలో హాల్లో సన్నగా మాటలు వినిపించడంతో ఆమె చప్పున తన కొంగు వెనక్కి లాక్కుంది. నీ తమ్ముడితో విషయం చెప్పేస్తున్నాను ఇప్పుడే. ఆమె అనుమతి కోసం చూశాడు. ఆమె కళ్ళలో బిడియం సంకోచం ప్రత్యక్షమయ్యాయి. నువ్వు డాన్సర్ అయి ఉంటే బాగుండేది రేఖ. నీ కళ్ళు పలికించే భావాలు నా గుండెల్లో శతకోటి సరాగాలు అన్నాడు భార్గవ. ఆపమని ప్రతిమాలింది రేఖ. నిజంగా అతని మాటలు ఆమె గుండెల్లో గులాబీలు పూయిస్తున్నాయి. అవి ఆమె చెంపలకి కెంపు రంగులోకి మారుస్తున్నాయి. అతను నవ్వి వంటగదిలో నుంచి బయటకొచ్చాడు. ముందుగా వాళ్ళిద్దరితో వచ్చిన మార్పుని గమనించినది గోపి, తర్వాత శిరీష, అటుపైన సూరి. మేమేం మిస్ అయ్యాం అడిగాడు సూరి. ఏం లేదు అనేసింది రేఖ చప్పున. ఆమె కంగారు ఆమెను పట్టించేసింది. మీరేం మిస్ అయ్యారో చెప్పాలంటే మీరు ఫ్రెంచ్ సినిమాలు చూస్తారో లేదో చెప్పాలి. తిన్నగా సమాధానం చెప్పకుండా ఎదురడిగాడు భార్గవ. భార్గవ కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూసింది రేఖ. సూర్య శిరీష ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. గోపి ఎర్రబడిన అక్క మొహం వైపు, అల్లరిగా నవ్వుతున్న భార్గవ కళ్ళవైపు పరిశీలనగా చూశాడు. మేమది చెప్పాలంటే మీరు బ్రూస్లీ సినిమాలు చూస్తారో లేదో చెప్పాలి నర్మగర్భంగా అన్నాడు గోపి. సాయంత్రం చూపించింది మీ అక్క అన్నాడు భార్గవ రేఖ వైపు తిరిగి కన్ను కొడుతూ. అప్పప్ప, ఆకాశం ఎర్రగా ఉంది, నీటిలో ఎగిరే పక్షులు అంటూ సీక్రెట్ ఏజెంట్లు కోడ్ భాషలో మాట్లాడుకున్నట్టుగా ఏంటి మీ సంభాషణ? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు అన్నాడు సూరి అసహనంగా. అంతకుముందు ఎంతో పెద్దరికంతో తనతో మాట్లాడిన సూరి ఇప్పుడు చిన్నపిల్లాడిలా ఉక్రోషపడడంతో నవ్వొచ్చింది శిరీషకి. నిజంగానే వాళ్ళ సంభాషణ ఆమెకి కూడా అర్థం కాలేదు. నీకు అర్థమయ్యేలా చెప్తాను కానీ హరిణెలా ఉంది గోపిని అడిగాడు భార్గవ. ప్రస్తుతానికి ధైర్యంగా ఉంది. క్లుప్తంగా తమ మధ్య జరిగిన సంభాషణని ఎడిట్ చేసి చెప్పాడు వాళ్ళకి. ఇక మీ సంభాషణకి అర్థం చెప్పండి మాస్టారు అన్నాడు సూరి భార్గవ్తో. ఫ్రెంచ్ సినిమాలంటే ఫ్రెంచ్ కిస్ అన్నమాట, అంటే లిప్ లాక్. రేఖని ముద్దు పెట్టుకున్నాను అని చెప్పాను అన్నాడు భార్గవ. భార్గవ, నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అంటూ వెళ్ళబోయింది రేఖ. నో వే, ఇది నేనొక్కడిని చేయలేను, నా పక్కన నువ్వు ఉండవలసిందే ఆమె చెయ్యి పట్టుకుని తన వైపు లాగి నిలబెడుతూ అన్నాడు భార్గవ. అప్పుడు గోపి పిచ్చి వేషాలేస్తే బ్రూస్లీలా ఎముకలు విరిచేస్తాను అని బెదిరించాడు. దానికి నీదాకా ఎందుకు, నీ అక్క చేస్తుందా పని, తనకి నచ్చని పని చేస్తే అని వివరించాను. తమ సంభాషణలో దాగి ఉన్న అర్థాన్ని వివరించాడు భార్గవ. మేము అనుకున్న దానికన్నా రౌడీలో ఉన్నారు మీరు. ఏమనాలో తెలియక కామెంట్ చేసిన సూరి మొహం సీరియస్గా పెట్టాడు. భార్గవ, నాకు అక్క, గురువు, బెస్ట్ ఫ్రెండ్ అన్నీ. చిన్నప్పటి నుంచి గోపితో పాటుగా అక్కని కూడా నా కుటుంబం అనే అనుకున్నాను. అక్కని బాధ పెడితే అస్సలు ఊరుకోను స్థిరమైన కంఠంతో చెప్పాడు సూరి. అదేంటి రేఖ, ఇప్పుడు నీతో పాటుగా నీ ఇద్దరు తమ్ముళ్ళని కూడా పెళ్లి చేసుకోవాలా నేను భయంగా అడిగాడు రేఖ వైపు చూసి భార్గవ. గోపి, సూరి ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆనందంగా నవ్వారు. మమ్మల్ని చేసుకోవాల్సిన పని లేదు కానీ మీ చెల్లెళ్ళని మాకిచ్చేయండి అన్నాడు సూరి నవ్వుతూ అతని దగ్గరకు వచ్చి. భార్గవ తేరుకోకముందే గోపి కూడా అతని దగ్గరకు వచ్చి రేఖని, భార్గవరామ్ని గ్రూప్ హగ్ చేసుకున్నారు. శిరీష నవ్వుతూ చూస్తుంటే సూరి ఆమెను కూడా చేరమని సైగ చేశాడు. ఆ రాత్రంతా వాళ్ళు కబుర్లలోనే గడిపారు. హరిణి ఆ సంభాషణలో లేనందుకు చాలా బాధపడ్డారు అందరూ. సూర్యుడు తొలికిరణాలు భూమిని తాకడం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు తమ ప్లాన్ని అమలుపరచడానికి. దినకరుడు ఉదయం 7 గంటలకే తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. వీధుల్లో సందడి ఎప్పుడో మొదలైనట్టుగా తోపుడు బళ్ల మీద కూరలమ్ముకునే వాళ్ళు అరుచుకుంటూ వెళ్తున్నారు. హరిణి వీధిలో ముగ్గు వేయడం పూర్తి చేసి లోపలికి వెళ్ళబోతూ ఉండగానే గేట్ శబ్దమైంది. తన పెట్టి తోసుకుంటూ లోపలికి వస్తూ కనిపించింది సంకీర్తన. ఆమెను చూడగానే నవ్వబోయి ఆఖరి నిమిషంలో ఆగిపోయింది హరిణి. గోపి 100 జాగ్రత్తలు చెప్పాడు. అందులో సంకీర్తనని గుర్తించినట్టుగా నటించమనడం ఒకటి.
ఆమె బెదురుతూ లోపలికి వస్తుంటే జాలి వేసింది హరిణికి. ఆమెని పలకరించబోతూ ఉండగా వెనక నుంచి సోమసుందరం కంఠం వినిపించింది. ఎవరమ్మాయి నువ్వు? గుండె బేజారెత్తిపోయింది సంకీర్తనకి. కానీ ఈ పని తను చెయ్యక తప్పదు. చిన్నగా కంఠం సవరించుకుంది. కేర్ టేకర్ కావాలన్నారు వినోద్ బాబు. మా అన్నయ్య నాగరాజు పంపారు. ఇది జమీందార్ గారిల్లేనా? అడిగింది తడబాటుని అతి కష్టం మీద అణుచుకుంటూ. సోమసుందరం ఆశ్చర్యపోయాడు. నాగరాజు పంపాడా వినోద్ దగ్గరికి? అనుమానంగా ఆమె వైపు చూశాడు. నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మా అన్నయ్య నన్ను మీ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్లారు. కావాలంటే ఫోన్ తెరిచి కనుక్కోవచ్చు ధీమా కనబరుస్తూ చెప్పింది సంకీర్తన. ఈ వినోద్ గాడు మళ్ళీ ఏదో పెటికం పెట్టాడు నాకు అనుకున్న సోమసుందరం ఆమె ఎదురుగానే నాగరాజుకి ఫోన్ చేయబోయి హరిణి వైపు చూశాడు. ఆమె తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళి తలుపు చాటును నిలబడి గమనించడం మొదలుపెట్టింది. ఎరా నాగరాజు, నీ చెల్లిని పంపావా వినోద్ గాడి దగ్గరికి? సూటిగా అడిగాడు సోమసుందరం. అతని కంఠంలో కోపానికి ఉలిక్కిపడ్డాడు నాగరాజు. ఇలాంటి విషయాలు దాగమన్నా దాగవు, ఎలాగో ఒకలాగా ఈ పెద్దాయనికి చేరిపోతాయి తిట్టుకున్నాడు నాగరాజు. చెల్లంటే సొంత చెల్లి కాదండి, వేలు విడిచిన చుట్టం అంటూ ఆ సమస్య ఇప్పుడు తను చక్కదిద్దే పనిలో ఉన్నాడని చెప్పబోయాడు. అఘోరించావులే అనే కాల్ కట్ చేశాడు సోమసుందరం. గోపి సోమసుందరాన్ని ఎంత బాగా అంచనా వేయగలిగాడో ఆ ఒక్క సంఘటనే రుజువు చేసింది సంకీర్తనికి. గోపి తనకి దారి చూపించాడు. తను ఇక అల్లుకుపోవాలి. అతని మీద నమ్మకంతో ధైర్యం తెచ్చుకుందామే. మా వాడితో మాట్లాడాను, లోపలికి రా అన్నాడు. ఇక చేసేది లేక సోమసుందరం వినోద్ దగ్గర నుంచి ఇంటి వరకు వచ్చే ధైర్యం చేసిందంటే వినోద్ గాడు ఈ పిల్లకి ఆశ పెట్టి తన పని కానిచ్చుకుని ఉంటాడు అనుకున్నాడు కూడా. సరిగ్గా గోపికి కావలసినది కూడా అదే. సోమసుందరం అలా ఆలోచిస్తాడని అంచనా వేశాడు గోపి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సామెత. ఇప్పుడు ఈ పిల్లకి వినోద్కి ఏదో సంబంధం ఉందేమో అని అనుమానించిన సోమసుందరం ఆమె పరాయి పిల్ల కాదు, స్వయానా తన కొడుకు స్నేహితుడి చెల్లెలు కాబట్టి విషయం రచ్చ కాకుండా సామరస్యంగా పరిష్కరించాలని అనుకున్నాడు. నాగరాజు డబ్బు కోసమే ఈ పని చేశాడేమో ఎవరికి తెలుసు? వాడే బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర నుంచి డబ్బులు గుంజాలని అనుకున్నాడేమో, లేక ఈ వినోద్ గాడు పెళ్ళయ్యాక కూడా ఈ పిల్లతో సంబంధం కొనసాగించాలని అనుకున్నాడో? సావధానంగా తేల్చుకోవాలి ఈ విషయం. కోట్ల ఆస్తి వ్యవహారం ఇక్కడ. ఇంతవరకు వాడి ఆనందాలు ఊరి బయటే ఉండేవి. మొదటిసారిగా ఇంట్లోకి తీసుకొచ్చాడు సన్నాసి విధవ అనుకున్న సోమసుందరం సంకీర్తన వైపు పరీక్షగా చూశాడు. సన్నగా నాజూకుగా చదువుకున్న పిల్లలా ఉంది. వినోద్ పేరు చెప్పగానే సిగ్గుపడడం గమనించి పళ్ళు నూరుకున్నాడు. కానీ ప్రస్తుతానికి ఏమీ చేయదలుచుకోలేదు అతను. హరిణి చప్పున వంటగదిలోకి జారుకుంది. నీ పేరేమిటమ్మాయి? అడిగాడు సోఫాలో కూర్చుని దర్జా వెలగబెడుతూ. సొమ్ముకడిది సోకొకడిది అన్న చందంగా అతను ప్రవర్తిస్తుంటే అసహ్యం వేసింది సంకీర్తనకి. కానీ బయటపడలేదు. చెప్పింది తన పేరు. ఏం చేయగలవు నువ్వు? అడిగాడు. మీరు ఏం చెప్తే అది చేయమని వినోద్ బాబు మరీ మరీ చెప్పారు అంది తల వంచుకుని సిగ్గు నటిస్తూ. ఆమె చేత అలా నటింపచేయడానికి ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు కుస్తీ పడింది రేఖ. దీనికేం తక్కువ లేదు వెధవకి కొనుక్కున్నాడు సోమసుందరం. ఏమైనా అన్నారా? అడిగింది ఏమీ తెలియనట్టుగా సంకీర్తన. చూడమ్మాయి, ప్రస్తుతానికి లోపల జమీందారు పనులు చూడు. టైంకి నేను ఇచ్చే మందులు ఇవ్వడం, నేను చెప్పిన టైంకి పెట్టమన్నది పెట్టడం అన్నాడు. శిరీష హరిణిని జాగ్రత్త పడమని చెప్పడంతో హరిణి చూసుకోవడం మొదలుపెట్టాక మాత్రలు ఇవ్వలేకపోతున్నాడు అనుకున్నట్టుగా సోమసుందరం. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళాక జమీందారు భార్య స్వయంగా చూసుకుంటోంది అతన్ని. తను ఇచ్చే మాత్రలు జమీందారుని రోజురోజుకి మృత్యువుకి దగ్గర చేస్తాయి. కానీ వాటిని మానేయడం వల్ల ఆరోగ్యం బాగుపడకపోయినా క్షీణించడం లేదు. పరిసరాల్ని గుర్తించడమే కాదు, మాట్లాడుతున్నాడు కూడా. కొన్నాళ్లు పోతే లేచి నిలబడతాడేమో కూడా. అలా జరిగితే ఇన్నేళ్లుగా తను చేసిన ప్లాన్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అందుకే దేవుడు పంపినట్టుగా వచ్చిన ఆ అమ్మాయిని ఈ పనికి ఉపయోగించదలుచుకున్నాడు అతను. మీరు డాక్టర్ అని వినోద్ బాబు చెప్పలేదండి అంది ఆశ్చర్యం నటిస్తూ సంకీర్తన. బెరుకుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమె మెల్లమెల్లగా ధైర్యం పుంజుకోవడానికి కారణం సోమసుందరం సరిగ్గా గోపి అంచనాకి తగ్గట్టుగా ప్రవర్తించడమే. బయలుదేరే ముందు ఆమెతో ఒక మాట చెప్పాడు గోపి. భయపడుతూ నిజం చెప్పినా ఎవరు నమ్మరు కీర్తి. అదే రొమ్ము విరుచుకుని ధీమాగా అబద్ధం చెప్పినా అందరూ నమ్మేస్తారు. ఇక్కడ నేను చెప్తున్నది అవసరానికి పరుల మంచి కోసం అబద్ధమాడడం గురించి. నీ వల్ల ఒక కుటుంబం నిలబడుతుంది అన్న ఆలోచన గుర్తుపెట్టుకుంటే ధైర్యం అదే వస్తుంది. సోమసుందరం వట్టి మూర్ఖుడు, వాడిని బోల్తా కొట్టించడం చాలా తేలిక అంటూ వినోద్ గురించి తను గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, సోమసుందరానికి వినోద్ గురించి ఎలా మాట్లాడాలి అన్నది వివరంగా చెప్పి పంపాడు గోపి. అతను ఊహించినట్టుగానే సోమసుందరం స్పందించడంతో ఆమెలో ధైర్యం భయాన్ని డామినేట్ చేసింది. హరి పిలిచాడు సోమసుందరం. అంతవరకు ఒక్క మాట కూడా పొల్లిపోకుండా విన్న హరిని నవ్వుని దాచుకుంటూ పరుగుని బయటకొచ్చింది. అతన్ని చూస్తేనే
పుట్టుకొస్తున్న అసహ్యాన్ని దాచుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది ఆమె. ఈ రోజు నుంచి ఆమె మన ఇంట్లోనే ఉంటుంది. మీ నాన్న పనులన్నీ తనే స్వయంగా చేస్తుంది. నువ్వు పెళ్లి పనులకి సిద్ధం కావాలి. 10 రోజుల్లో వినోద్ వస్తున్నాడు హైదరాబాద్ నుంచి అన్నాడు. ఆడపిల్లలిద్దరికీ గుండెల్లో రాయి పడింది. కానీ బయటపడలేదు. బింకంగా నిలబడ్డారు. ఫ్రాన్స్ నుంచి వినోద్ హైదరాబాద్ ఎప్పుడొచ్చాడు మామయ్య అడిగింది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. మొట్టమొదటిసారి తడబడ్డాడు సోమసుందరం. తను చేసిన తప్పుని కొద్దిగా ఆలస్యంగా గ్రహించాడు అతను. అది దిద్దుకునే ప్రయత్నం చేశాడు. హరిణి తల్లి కూడా అక్కడికి రావడంతో. వినోద్ ఫ్రాన్స్ నుంచి ఇండియా వచ్చి నెల్లాళ్ళైంది. ఫ్రెండ్స్ని కలవడం కోసం హైదరాబాద్లో ఉండిపోయాడు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు లేచి. సంకీర్తన హరిణి చిన్నగా నవ్వుకున్నారు. రామ్మ హరిణి తల్లి ఆమెకి గది చూపించడానికి తీసుకువెళ్ళింది. హాల్లో టెన్షన్గా కూర్చున్న అందరి మొబైల్ ఫోన్లకి ఒకేసారి మెసేజ్ రావడంతో ఆతృతగా ఫోన్లు తీసి చూసుకున్నారు. హరిణి నుంచి థమ్సప్ గుర్తుపెట్టింది. అందరూ ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. నేను రేఖని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి తీసుకువెళ్తాను. రేఖ తిరిగి వచ్చే వరకు సూర్య ఉంటాడు ఇక్కడ. గోపి సూర్యులకి సూచనలు ఇచ్చాడు భార్గవ. గోపి స్టూడియోకి వెళ్ళిపోయాడు. తర్వాత అనుకున్న ప్రకారం రేఖ 10 రోజులు సెలవు పెట్టి బాధ్యతలని తన అసిస్టెంట్కి అప్పగించి ఇంట్లో గోపి సూర్యులకి వంట చేసి పెట్టి అప్పుడు భార్గవ ఇంటికి వచ్చింది. అప్పటికి సమయం మధ్యాహ్నం 1 గంట కావస్తూ ఉంది. సూర్యుని ఇంటికి వెళ్ళమని చెప్పి తను హరిణి ఇంటికి బయలుదేరింది. సోమసుందరం బయటికి వెళ్లడంతో శిరీష అశాంతిగా అటు ఇటు తిరుగుతూ కూర్చుంది. సూర్య ఉన్నంతసేపు ఆమె ప్రశాంతంగా ఉంది. అతను వెళ్ళగానే మనసులో అలజడి మొదలైపోయింది. హరిణి ఎలా ఇదంతా నెట్టుకొస్తుందో అన్నట్టుగా. అతను తనని ఆలోచించమన్న విషయాల మీదకి దృష్టిని పోనిచ్చింది. తన మీద తను శ్రద్ధ పెట్టడానికి సమాయత్తమైంది శిరీష. అదే సమయంలో ఇంటికి వచ్చిన రేఖని చూడగానే హరిణి ఆనందంగా ఎదురు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరూ సోమసుందరం పేల్చిన బాంబు గురించి చెప్పారు. రేఖ వాళ్ళకి ధైర్యం చెప్పింది. కీర్తి, అమ్మ వాళ్ళకి 2 రోజుల తర్వాత ఫోన్ చెయ్యి. ఈ రోజే చెప్తే అనుమానం వస్తుంది ఆ నాగుగాడికి సలహా ఇచ్చింది రేఖ. బుద్ధిగా తల ఊపింది సంకీర్తన. తర్వాత వాళ్ళిద్దరూ చేత సెల్ఫ్ డిఫెన్స్ సాధన చేయించి భార్గవ్ తనకి ఇచ్చిన సూచనల్ని కూడా వాళ్ళకి వివరించింది. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా మీ మెదడు మాత్రం చురుకుగా ఉండాలి. పానిక్ కాకూడదు. బలం కన్నా యుక్తి ఎప్పుడూ శక్తివంతమైనది. గుర్తుపెట్టుకోండి ఇద్దరు. ధ్యానం సాధన చేయండి చెప్పి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సాయంత్రం సోమసుందరం ఇంటికి వచ్చాక అతనిచ్చిన మాత్రలు అందుకుంటూ రేఖ రావడం గురించి అతనికి చేరవేసింది గోపి సలహా ప్రకారం. ఇదెందుకు వచ్చింది అంత హఠాత్తుగా ఆలోచనలో పడిపోయాడు సోమసుందరం. ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారట. ఇన్నాళ్ళకి ఖాళీ కుదిరింది చూడడానికి రావడానికి అని చెప్పి జమీందారు గారిని కలిసి వెళ్లారు. యథాలాపంగా అతనికి సమాచారం ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసింది సంకీర్తన. అతను ఇచ్చిన మందులని జాగ్రత్తగా ఒక చిన్న కవర్లో పెట్టి భద్రంగా దాచి సోమసుందరం ఆ గదిలోకి వచ్చినప్పుడు అతను ఇచ్చిన మాత్రల్ని జమీందారు చేత మింగించినట్టుగా నాటకమాడింది సంకీర్తన. ఒక్కొక్క మాత్ర జమీందారు మింగుతుంటే ఆనందంగా చూశాడు సోమసుందరం. అవి మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అని తెలియక. సోమసుందరం ఏం చేయబోతున్నాడు? సంకీర్తన తను అనుకున్నది సాధించగలదా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సోమవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.